వీడియోలో నాయిస్ సరిగా లేకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో మనము ఈరోజు బ్లాగ్ వచ్చేసి పట్టు చీరలకైనా, సో మన ఆడవాళ్ళకి ఎన్ని పట్టు చీరలు ఉన్నాయని తక్కువే కదా. సో మనకు చాలా వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ ఉంటాయి, కంచిపట్టు, ఉప్పాడ, మంగళగిరి అని చెప్పేసి. సో ఈరోజు నేను వచ్చేసి ఉప్పాడ శారీస్ చూపిస్తున్నాను, నా దగ్గర ఉన్న నా కలెక్షన్స్. సో ఉప్పాడ శారీస్ గురించి నాకు తెలిసిందే కదా. సో వెరీ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఈజీ టు కీప్ అండ్ యూ కెన్ లైక్ ఈజీ టు మేనేజ్ అనమాట. ఈ శారీస్కి పెద్ద హడావిడి అవసరమే లేదు. సో ప్లీజ్ కూడా హ్యాపీగా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసేద్దామా మన కలెక్షన్స్. సో ఇవ్వండి నా దగ్గర ఉన్న ఉప్పాడ శారీస్. సో నేను రేపు చేసుకుని కూడా ఉప్పాడనే. సో ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట, సో మెజెంటా పింక్. సో ఈ శారీ నాకు చాలా స్పెషల్, చాలా బాగుంటుంది. ఈవెన్ అందరూ అంటారు ఎప్పుడు రేపు చేసుకున్న శారీ బాగుంటుందని చెప్పేసి. సో దీనికి ఏంటంటే జస్ట్ ఇలా లైట్ ఫ్లవర్స్ ఇచ్చేసి, లైట్ ఆల్ ఓవర్ ద థ్రోట్ ద బాడీ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ శారీ పళ్ళు వచ్చేసి ఏంటంటే ఇలా జాందాని వర్క్ అంటే ఈ వర్క్ అందరికీ తెలిసింది. సో జాందాని వర్క్. సో రెగ్యులర్గా ఉప్పాడ అంటే మనకు తెలిసింది కడ్డీ బార్డరే. సో ఈ కడ్డీ బార్డర్ జస్ట్ ఓన్లీ గోల్డెన్ బార్డరే కాకుండా ఇలా చిన్న పైపింగ్ గ్రీన్ కలర్ వచ్చిన బార్డర్ ఉంది. సో ఎప్పుడైనా మనకి ఓన్లీ గోల్డెన్ బార్డర్ కంటే పక్కన ఏదైనా స్లైట్, అది జస్ట్ చిన్న హాఫ్ ఇంచ్ కాకపోయినా దానికన్నా తక్కువ ఉన్నా కానీ శారీ మాత్రం చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను యాక్చువల్లీ కొన్ని శారీస్ నేను ఉప్పాడ నుంచి తెప్పించుకున్నాను. సో నా ఫ్రెండ్ అపర్ణ తను స్పెషల్గా తెచ్చిన శారీస్ నా కోసము. సో అప్పట్లో ఉప్పాడ చాలా బాగుండేది. సో ఇవన్నీ చేనేత దగ్గర నుంచి వచ్చాయి. నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్ చేనేత దగ్గర నుంచి పర్చేస్ చేసినవి. సో ఇది వచ్చేసి, సో దిస్ ఈస్ హౌ ఇట్స్ లుక్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా ఉప్పాడనే. సో ఈ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ. ఇది ఆల్ ఓవర్ ద బాడీ సేమ్ కలర్, ఈవెన్ పళ్ళకి కూడా ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ కలర్ ఇచ్చారు, సేమ్ కడ్డీ బార్డర్తోనే. కాకపోతే లైట్ గ్రీన్ టించ్ ఇక్కడ ఉంది బార్డర్ మనకి ఇలా కార్నర్కి. సో జాందాని వర్క్ అండ్ లీవ్ విత్ ఓవర్ ద బాడీ వచ్చేసి ఇలా లీవ్స్ వచ్చాయి. సో పళ్ళు మాత్రం హెవీగా ఫుల్ జాందాని వర్క్. సో హియర్ ద అదర్ వన్. ఇది వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్, త్రోట్ ద బాడీ వచ్చేసి ప్లెయిన్, కలర్ వచ్చేసి ప్యాడెడ్ గ్రీన్. కానీ బార్డర్ ఏంటంటే కొంచెం మిగతా ప్రీవియస్ చూసిన శారీస్ ఏంటంటే ఈ బార్డర్ కొంచెం 7 ఇంచ్ కడ్డీ బార్డర్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్లూ చిన్న కార్నర్లో ఏంటంటే సమ్ బ్లూ ఇచ్చేసాడు. అండ్ కాంబినేషన్ ప్యాడెడ్ గ్రీన్కి ఇలా బ్లూ ఇచ్చాడు. పళ్ళుకి వచ్చేసి ఏంటంటే ఇలా బ్లూ జాందాని వర్క్ అది. సో ఐ హోప్ ఇట్స్ విజిబుల్, చూడండి కొంచెం. సో చాలా బాగుంటుంది ఈ శారీ మనం డ్రేప్ చేసుకుంటే. సో గ్రీన్ కాంబినేషన్కి బ్లూ అనేది చాలా అల్టిమేట్ కాంబినేషన్. సో దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే ప్లెయిన్గా కాకుండా బ్లూ కలర్తోనే జాందాని వర్క్ త్రూఅవుట్ ద బ్లౌజ్ ఇచ్చారు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. సో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్స్ అసలు చాలా బాగుంటుంది. సో ఇది కూడా సేమ్ త్రూఅవుట్ ద శారీ ప్లెయిన్, కానీ వన్ సైడ్ వచ్చేసి మనకి పోచంపల్లి బార్డర్. సో పోచంపల్లి బార్డర్ వచ్చింది. సో అదర్ సైడ్ వచ్చేసి అంటే నార్మల్ చిన్నగా కడ్డీ బార్డరే. సో దీని కంప్లీట్ ప్లెయిన్. అండ్ పళ్ళు ఏంటంటే ఇలా పింక్ కంప్లీట్. పళ్ళు కూడా ఏం జాందాని వర్క్ రాలేదు, జస్ట్ ప్లెయిన్ పళ్ళు, ఇలా రన్నింగ్ ఇలా పోచంపల్లి. సో ఆల్ ఓవర్ ద శారీ జరగనమాట. సో మనకి చిన్న అకేషన్స్, ఇంట్లో వ్రతాలు ఉన్నానని, ఇండివిజువల్ పూజలు, ఇంట్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవరికైనా కాంబినేషన్ కాబట్టి ఇలా మనం ట్రై చేయవచ్చు. సో హియర్స్ అదర్ వన్ ఉంది. ఇది వచ్చేసి టీ కలర్ అంటారు ఆర్ టీ బ్లూ కలర్. సో ఇదేంటంటే కంప్లీట్ త్రూఅవుట్ ద బాడీ ఏంటంటే మనకు కంప్లీట్గా జాందాని వర్క్ అనమాట.
సో కంప్లీట్ మొత్తం బాడీ మొత్తం వర్క్ వచ్చేసింది జామ్దాని వర్క్. సో ఇట్స్ సెల్ఫ్ కలర్, దీనికి ఏమి కాంట్రాస్ట్ ఇవ్వలేదు. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్లో ఇచ్చారు. సో ఇదండి పళ్ళు, సమ్ జామెట్రికల్ ప్యాటర్న్ పళ్ళు. సో హియర్ ఇస్ వన్ మోర్ అగైన్, ఇది వచ్చేసి పిస్తా గ్రీన్. సో నాకు చాలా ఫేవరెట్ ఈ కలర్. అండ్ బాడీ వచ్చేసి ఏంటంటే స్మాల్ బూటీస్, చిన్న ఇలా బూటీస్ ఇచ్చారు త్రూ అవుట్ ద బాడీ. కలర్ పిస్తా గ్రీన్. అండ్ దీనికి పళ్ళు కాంబినేషన్ వచ్చేసి రెడ్ కాంబినేషన్. సో ఇలా ఉంది జామ్దాని వర్క్ కట్టిన పళ్ళు. సో దిస్ ఈస్ అవర్ శారీ. సో హియర్స్ అదర్ వన్. సో ఇది వచ్చేసి పింక్ షేడ్ అండి, కంప్లీట్ పింక్ కలర్. సో దీనికి పళ్ళుకి కూడా ఏం డిఫరెంట్గా కాంట్రాస్ట్ ఏమీ రాలేదు. సో త్రూఅవుట్ ద బాడీ ఏంటంటే ఫుల్ జామ్దాని వర్క్ ఉంది, కంప్లీట్ శారీ ఇలా జామ్దాని వర్క్. సో ఈవెన్ బ్లౌజ్ కూడా సేమ్ ఈ పింక్ కాంబినేషన్లోనే ఇచ్చారు, కాకపోతే ప్లెయిన్ బ్లౌజ్, నాట్ విత్ ద జామ్దాని వర్క్. ఎందుకంటే ఆల్రెడీ బాడీకి ఫుల్ వర్క్ వచ్చేసింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్గానే ఉంటే బాగుంటుంది. సో బార్డర్ వచ్చేసి రెగ్యులర్కి కడ్డీ బార్డర్, నార్మల్ రెగ్యులర్ బార్డర్. బార్డర్కి మళ్ళీ ఏం డిజైన్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ బాడీ కంప్లీట్ డిజైన్ ఉంది కాబట్టి ఇది ప్లెయిన్గా ఇచ్చేసింది. సో ఈ శారీస్ వచ్చేసి నేను ఉప్పాడలో కొన్నాను, కొన్ని లోకల్ షాప్స్లో, మనం నల్లీస్ అండ్ మందిర్ షాప్స్లో కొన్నాను. అంటే నాకు తెలిసిన షాప్స్ మోస్ట్లీ నేను శారీ షాపింగ్ చేసేది నల్లీస్ అండ్ మందిర్లో. సో మీకేమన్నా ఇంకా మంచి షాప్స్ ఏమన్నా తెలిస్తే ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో హ్యాండ్లూమ్ శారీస్ ఏంటంటే చాలా టైం టేకింగ్ అండి, ఎందుకంటే నేను యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ నేను చూసాను వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో. సో మినిమం ఒక్క శారీ వాళ్ళు నేయడానికి 1 or 2 days పడుతుంది. సో ఈ ఉప్పాడ శారీస్ వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ మినిమం 10,000 ఉంటాయి. సో నార్మల్ ప్లేన్స్ అయితే 5-6,000లో వస్తాయి కాబట్టి ఫైన్. కానీ ఒకప్పుడు వచ్చే ఉప్పాడ క్వాలిటీ ఇప్పుడు ఉండట్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ దాంట్లో కొంచెం తేడా ఉంటుంది. ఒకప్పుడు వచ్చేసి చాలా బాగుండేది, మనం ఉప్పాడలో కొన్నట్టయితే చాలా బాగుండేది క్వాలిటీ. లోకల్ షాప్స్లో నల్లీస్ ఇస్ ద బెస్ట్ షాప్ టు పర్చేస్ ఉప్పాడ శారీస్. I hope you all like my collections. I post some love in the comment section so that నేను ఇంకా మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను అండి. So thank you all for watching. Take care. Namaste.